యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. డచ్ ఫేర్ 50 HP ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ని కూడా మన ఛానల్లో పెట్టి సేల్ చేయడం జరుగుతుంది. ఈరోజు మేము ముందుకైతే డచ్ ఫేర్ 50 HP గల ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ వచ్చేసి 50 హార్స్ పవర్ గల బండి, 2 వీల్ డ్రైవ్ బండి. ఈ ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో, మంచి కండిషన్లో ఉంది. ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2017 మోడల్ బండి, 2017లో వెహికల్ తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ తీసుకొని 8 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఈ ట్రాక్టర్ వచ్చేసి 50 HP గల బండి, 2 వీల్ డ్రైవ్ బండి. మంచి ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ యొక్క టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 40 to 50% లైఫ్ అవుతుంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 40 నుంచి 50% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు. రీసెంట్గా ట్రాక్టర్కున్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ఓన్లీ చిన్న చిన్న రిపేర్లు మాత్రమే ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. మా చిన్న ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు, మంచి డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు అని ఓనర్ అయితే చెప్తున్నారు. ట్రాక్టర్ వచ్చేసి 50 హార్స్ పవర్ గల బండి, మంచి నీట్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ట్రాక్టర్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓన్లీ వారి సొంత పనులకు, సొంత పొలంలో మాత్రమే వాడుకుంటామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో బండి అయితే అమ్మకానికి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఎత్తుండడం జరిగింది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. వీడియోలో కనపడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయొద్దు. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 2,50,000 మాత్రమే చెప్తున్నారు. 2017 మోడల్ బండి, 2,50,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియోలో కనపడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయొద్దు. ఓన్లీ డిస్క్రిప్షన్లో, టైటిల్లో మాత్రమే ఓనర్ నెంబర్ ఉంటుంది. ఒకవేళ బండి అమ్ముడుపోయినట్టయితే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ నుండి, టైటిల్ నుండి తీసివేయడం జరుగుతుంది, గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటే మాత్రమే ఓనర్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి.